ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాము. చిన్న గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది. చేయగానే చాలా మంది బయర్స్ వచ్చి ఉంటారు. ఆ బయర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందికి వచ్చింది. అలాగే ఈ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. బ్రేక్ డౌన్ చేయగానే చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. అలాగే విక్ అనేది ఫామ్ చేసింది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ పైకి అనేది వెళ్ళింది. పైకి వెళ్ళి ఓవరాల్ గా ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది. ఫామ్ చేసి దీన్ని బ్రేక్అవుట్ అనేది చేసింది. చేయగానే చాలా మంది బయర్స్ వచ్చి ఉంటారు. ఆ బయర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఓవరాల్ గా కన్సోలేషన్ అనేది జరిగింది. కానీ ఇక్కడ లాస్ట్ మూమెంట్ లో ఈ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. చేయగానే చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఈ సెల్లర్స్ దీనికి మార్కెట్ అనేది పైకి వచ్చింది. కాబట్టి ఇక్కడ చాలా మంది బయర్స్ ఉన్నారు అనుకుందాము. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది మాక్సిమం కిందికి వెళ్ళాలి. కానీ ఇక్కడ ప్రాపర్ గా అర్థమవుతలేదు బయర్స్ ఉన్నారు సెల్లర్స్ ఉన్నారు ఎక్కువ మంది అనేది. కాబట్టి మనము ట్రేడ్ చేసేటప్పుడు ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. వెయిట్ చేద్దాం. మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఇక్కడ ఈ సపోర్ట్ నుంచి సపోర్ట్ తీసుకుంటూ పైకి అనేది వెళ్ళింది. చాలా మంది బయర్స్ వచ్చి ఉంటారు. అలాగే ఇక్కడ ఈ క్లోజింగ్ ప్రైస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రివర్స్ అనేది అయింది మార్కెట్ అనేది. కానీ ఈ సపోర్ట్ జోన్ ని బ్రేక్ డౌన్ అనేది చేయలేకపోయింది. కాబట్టి మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఒక హ్యూజ్ విక్ అనేది ఫామ్ చేసింది. ఈ విక్ లో చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం. సెల్లింగ్ సైడ్ ఓన్లీ ఇందులో బయర్స్ ఉన్నారు. అలాగే ఈ ఫస్ట్ క్యాండిల్ లో గిటంగా మనకు బయర్సే కనిపిస్తున్నారు. సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ నా ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తున్నాను అండి. ఇక్కడ 70 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది పెట్టుకుందాము. ఎందుకంటే మార్కెట్ లో కొంచెం వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ మనము 70 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ పెట్టి 140 పాయింట్స్ అనేది మన టార్గెట్ అనేది పెట్టుకుందాము. ఇక్కడ మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి ఓన్లీ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది. ఫామ్ చేసి మార్కెట్ అనేది కిందికి రావడానికి ట్రై చేస్తుంది. వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఓన్లీ సపోర్ట్ పైన ఓన్లీ బయర్స్ మాత్రం ఇన్వైట్ అనేది చేస్తుంది మార్కెట్ లో. ఇక్కడ మార్కెట్ అనేది ఒక రేంజ్ లో ఉండిపోయింది. ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ చూడండి టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.